ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మోస్ట్ వాల్యూడ్ అన్లిస్టెడ్ కంపెనీస్ ఇన్ ఇండియా. సో వీటి గురించి ఇవాళ మనతో చెప్పడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా సార్, అన్లిస్టెడ్ కంపెనీస్ బెస్ట్ ఇన్ ఇండియా అంటే ఏమని చెప్తారు? ప్రెసెంట్ అన్లిస్టెడ్ కంపెనీస్ చూసుకుంటే చాలా ఉన్నాయి, కానీ వాటిలో ఒక బెస్ట్ 5 తీసుకుంటే ఫస్ట్ వచ్చేది ఎన్ఎస్సి. లాస్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ జస్ట్ లైక్ 5 years నుంచి ఇది లిస్ట్ అవ్వాలని చూస్తుంది, బట్ ఇయర్ లో కూడా ఎక్స్పెక్టేషన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 4,70,000 crores అనమాట. చాలా ఎక్కువ ఉంది. అది వాళ్ళ లీడింగ్ ఎక్స్చేంజ్, ఈవెన్ ఇంటర్నేషనల్ గా కూడా టాప్ 10 ఎక్స్చేంజ్, లీడింగ్ ఎక్స్చేంజ్ అనమాట ఎన్ఎస్సి. డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇది ఐపీఓకి రాలేకపోతుంది. లాస్ట్ 3-4 years నుంచి కూడా ఇది అవుతుంది అనమాట, చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో అది త్వరలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదొకటి గ్రే మార్కెట్ లో దొరుకుతుంది. సో ఎన్ఎస్సి షేర్స్ దొరుకుతున్నాయి, బాగానే ఉంది. సో ఇదొకటి చూడొచ్చు. 4,70,000 crores దీని యొక్క వాల్యూ వర్త్. కళ్ళు మూసుకుని పెట్టుబడి పెట్టొచ్చేమో కదా సార్? అంటే అలా చెప్పకూడదు మనం. కాకపోతే ఒకనొక టైంలో పెద్ద స్కామ్ జరిగింది కదా, స్కామ్ గురించి మనం వీడియో చేసాం, మన సుమన్ టీవీలో అవైలబుల్ గా ఉంది, చూడొచ్చు. సో కాబట్టి ఏంటంటే ఏది కూడా పెట్టుబడి పెట్టే ముందు యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం మనం రికమెండేషన్ లేదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కింద మీకు ఇన్ఫర్మేషన్ ఇది. ఎస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఇస్తున్నాం, మీరు మాత్రం మీ ప్రాపర్ రీసెర్చ్ అయితే చేసుకోవాలి. తర్వాత వచ్చి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అది మనకి లాస్ట్ టైం వ్యాక్సిన్ అది తయారు చేసిన కంపెనీ, ఇది సీరం ఇన్స్టిట్యూట్. సో ఇది వచ్చి 2,11,000 crores దీని వర్త్. సో మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఇది ఒకటి ఐపీఓకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గ్రే మార్కెట్ లో ఇంకా అన్లిస్టెడ్ ఉంది. సో ఇది కూడా మంచి పొటెన్షియల్ కంపెనీ. అంటే మనం ఏంటంటే ఒక ఎథికల్ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే కొంత అమౌంట్ అన్నా కొంచెం మనకి మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. సో అలాంటి వాటిల్లో ఇది ఒకటి. తర్వాత జెరోదా ఒకటి రాకెట్ స్పీడ్ లో వచ్చింది, అలాగే చాలా నిలబడింది. ఇప్పుడు చాలా కంపెనీలు ఆ టైంలో వచ్చి సస్టైన్ అవ్వాల, కానీ వీళ్ళు సస్టైన్ అయ్యారు. ఇప్పుడు జెరోదా కూడా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మంచిగా ఇచ్చింది. దానివల్ల చాలా మంది వినియోగదారులకి, కస్టమర్స్ కి తక్కువ డిస్కౌంట్ బ్రోకరేజ్ లో మంచి ప్లాట్ఫామ్ అనమాట. దీని యొక్క వాల్యూ వచ్చి 87,000 crores ప్రెసెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఇదొకటి మంచి అవైలబుల్ లో ఉంది. ఆ తర్వాత చూసుకుంటే ప్యార్లీ మనకి బిస్కెట్ కంపెనీ, ఇది 68,000 crores. మనకి రెగ్యులర్ గా చూసే ప్యార్లీ బ్రాండ్. సో మనం రెగ్యులర్ చూస్తాం, ఆల్రెడీ ఇది 20 years నుంచి కూడా ప్రూవ్డ్ ఎథికల్ కంపెనీ. ఆ తర్వాత ఏంటంటే ఈ మధ్య రీసెంట్ గా ఇంటాస్ ఫార్మా కంపెనీ, ఇంటాస్. సో ఇంటాస్ వచ్చి ఇది 68,000 crores దీని మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఇంటాస్ కూడా చాలా వెల్ బ్రాండ్ అయిన ఫార్మా కంపెనీలో. సో ఇది కూడా రాబోయే రోజుల్లో రావచ్చు ఐపీఓకే. ఓకే. ఆ తర్వాత వచ్చి రోజర్ పే అంటే ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ రోజర్ పే ద్వారా అవుతున్నాయి. రేజర్ పే. సో ఇది కూడా దాదాపు 63,000 crores దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఇది కూడా మంచి ఐపీఓకి వస్తే మాత్రం బాగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఎక్కడ అని మమ్మల్ని అడగండి, ఇదైతే ఉన్నాయి గ్రే మార్కెట్ లో. మేమైతే ఇవి అవైలబిలిటీ మా దగ్గర ఉండవు, కానీ బట్ ఇవి ఒకటి మీరు కొంత అమౌంట్ ఏమైనా ఉంటే ప్రీ మార్కెట్ లో తీసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకుంటే బాగా ఒక సజెషన్. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కింద చూడండి. ష్యూర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో అప్కమింగ్ ఐపీఓస్ గురించి చాలా చక్కగా వివరించారు శ్రీరామచంద్రమూర్తి గారు. దట్స్ ఇట్. సో మీరు కూడా ప్రాపర్ రీసెర్చ్ చేసి అంతా ఓకే అనుకుంటేనే పెట్టుబడి పెట్టండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.